96వ సర్గము. అడవి మృగముల అలజడులను జూచిన శ్రీరాముడు అందులకు కారణము తెలిసికొనుము అని లక్ష్మణుని ఆదేశించుట. భరతుడు సైన్యములతో అచ్చటికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచూ అన్నతో పల్కుట. మిథిలానగర ప్రభువు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకినీ నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యాసమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమున కూర్చుండెను. పిమ్మట అతడు తాపసులకు భోజ్యమైన ఫలమూలములగుచ్చుతో ఆమెకు తృప్తిని గూర్చి ఇట్లు లాలింపసాగెను. ప్రాణేశ్వరి, ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి, మధురములైనవి. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాచబడినవని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికెను. సీతారాములు ఇరువురును ఆ పర్వత ప్రదేశమున కూర్చుని యుండగా అచటికి చేర్చున్న భరతుని సేనల సవ్వడులను, వాటి పాదముల తాకిడిచే పైకిగసిన ధూళులను ఆకాశమును తాకుచూ ఒక్కసారిగా ప్రకటితములయ్యెను. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు వనమునందలి మదపుటేనుగులు భీతిల్లినవి. అవి మిగుల వ్యాకులపడి తమ గుంపులతో నలుదెసలకును పరుగులుదీసినవి. అంతట శ్రీరాముడు ఆ సైన్యముల కదలికలచే ఏర్పడిన గొప్ప కలకల ధ్వనులను వినెను. మరియు అతడు భయముతో పరుగులెడుచున్న గజేంద్రములను గమనించెను. పరుగులుదీయుచున్న గజములను జూచి ఆ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు మహాతేజస్వియు సుమిత్రానందనుడును అగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ, ఏమాశ్చర్యము! మేఘగర్జనవలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇచ్చటికి వినబడుచున్నది. గమనింపుము. అరణ్యమునందలి ఏనుగుల గుంపులను, మహావనమునందలి అడవి దున్నపోతులను, లేళ్ల సమూహములను, సింహములను మిక్కిలి భయమునకు లోనై నలుదెసలకును అతివేగముగా పరిగెత్తుచున్నవి. ఓ సౌమిత్రి, ఎవరైనను ఒక రాజుగాని రాజకుమారుడుగాని ఈ వనమునందు వేటాడుటకే వచ్చినాడా? లేదా ఏవైనను పెద్ద పులులు మొదలగు క్రూరమృగములు ఈ సమీపమున తిరుగుచున్నవా? తెలిసికొనుము. ఓ లక్ష్మణ, ఈ పర్వత ప్రదేశమునకు అలవాటుపడిన పక్షులు సైతము ఇచట సంచరించుట అసాధ్యము. ఇతర క్రూర జంతువులుగాని రాజులుగాని ఇచట కాలుమోపుట ఎట్లు సంభవము? కనుక ఈ విషయములను అన్నింటినీ యథార్థముగా పూర్తిగా వెంటనే తెలిసికొనుము. శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగుగా పుష్పించియున్న ఒక మద్ది చెట్టుపైకి ఎక్కెను. అన్ని దిక్కులను పరిశీలించుచూ ప్రత్యేకముగా తూర్పుదిశ వైపు పరికించి చూచెను. పిదప అతడు ఉత్తరదిశయందు తన దృష్టిని నిలిపిచూడగా ఆయనకు ఒక మహాసేన కన్పించెను. అది రథాశ్వగజ బలములతో నిండియుండెను. ఇంకను సర్వసన్నద్ధములైన కాల్బలములను అందు గోచరించెను. వెంటనే యతడు చతురంగ బలములతో గూడిన ఆ సేనను గూర్చియు రథములపై ఎగురుచున్న ధ్వజపతాకములను గురించియు శ్రీరామునకు సూచన ప్రాయముగా దెలిపి అనంతరము ఇట్లు వివరింపడొడంగెను. అన్నా, శ్రీరామ, నిత్యాగ్నిహోత్రములను చల్లార్చుము. హోమ ధూమముల జాడలను బట్టి శత్రుసేనలు ఇటు రావచ్చును. వదినేగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా నుంచుము. వింటినారిని సంధింపుము. ధనుర్బాణములతో కవచధారివై సిద్ధముగానుండుము. అంతట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ లక్ష్మణునితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగుగా పరిశీలించి గుర్తింపుము అని పలికెను. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగుల కోపోద్రిక్తుడై అగ్నివలె మండిపడుచు ఆ సేనను దహించివేయనున్నాడాయననట్లు చూచుచు అన్నతో ఇట్లనెను. ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడగు భరతునిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంటకమునర్చుకునుటకై జ్ఞాతులమైన మనలను చంపుటకై ఇటు వచ్చుచున్నాడు. ఇదిగో, సేనకు ముందు భాగమున శోభాసంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షము కనబడుచున్నది. దాని సమీపమునగల రథముపై కోవిదార వృక్ష చిహ్నముగల ధ్వజము శోభిల్లుచున్నది. ఇదిగో, త్వరగా పరుగెత్తగల గుర్రములనెక్కి ఆశ్వికులు ఇటు వచ్చుచున్నారు. అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజయోధులను ఉత్సాహముతో ఇటే వచ్చుచున్నారు. మహావీరుడవైన ఓ అన్నా, మనము ధనుర్ధారులమై పర్వత శిఖరము మీదికి చేరుదము. లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇచటనే యుందము. ఓ సోదరా, యుద్ధరంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగునా? అట్లే నీకును సీతాదేవికిని నాకును ఇట్టి మహాకష్టములను తెచ్చిపెట్టిన భరతుని చూడగలమా? ఓ రఘునందన, ఇతని మూలముననేగదా నీవు రాజ్యాధికారమును శాశ్వతముగా కోల్పోవుట జరిగినది. అట్టి శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేజిక్కినాడు. ఇంక నా చేతిలో అతనికి చావు తప్పదు. ఓ రఘువీరా, భరతుని చంపుట దోషముగా నేను తలంపను. ఏలనన ఇదివరలో మహాపకారము చేసిన వారిని వధించుట అధర్మము కాదుగదా. ఓ రఘువీరా, భరతుడు లోగడ మనకు తీరని అపకారము చేసినవాడు. కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము.
ఏనుగు బారినబడి నేలగూలిన చెట్టువలే నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలోహతుడగుట తథ్యము. అట్లు మృతుడైన కుమారుని జూచి అంతులేని రాజ్యకాంక్షగల కైకేయి క్రుళ్ళి ఏడ్చును. నేడే కైకేయిని, ఆమెతో అనుబంధముగల మంథరాదులను అందరినీ వధించి తీరెదను. ఆమె కారణముగా ఎంతయు కలుషితమైన ఈ భూమండలమునకు పాపవిముక్తి కలిగించెదను. గౌరవమును ఇచ్చెడివాడా శ్రీరామ, నేటివరకును ఎన్నో అవమానములను భరించితిమి. నాలో రగుల్కునుచున్న కోపాగ్నిని అదుపు చేసుకొనుచు వచ్చితిని. ఇక ఊరకున్నచో లాభములేదు. అగ్నిచే ఎండుగడ్డినివలే నా కోపాగ్నిచే ఈ శత్రుసైన్యమును భస్మమొనర్చెదను. నేడు శత్రుశరీరములను నావాడి బాణములచే చీల్చివైచుచూ ఈ చిత్రకూట కాననమును రక్తసిక్తమొనర్చెదను. నేడు ఏనుగుల కుంభస్థలములను గుర్రముల గుండెలను నానిసిత బాణములచే చీల్చి చెండాడెదను, కాల్బలములను హతమార్చెదను. ఆ మాంసఖండములను పెద్ద పులులు మున్నగు క్రూరజంతువులు లాగికొనిపోవుగాక. ఇచట జరుగనున్న యుద్ధమున సైన్యములతో గూడ భరతుని వధించి నాధనుర్బాణముల రుణమును దీర్చుకొందును. ఇందు సందేహములేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 96వ సర్గము సమాప్తము.